దేవుని యొక్క మహాప్రేమ కృపా కనికరాన్ని బట్టి మనందరి దేవుడు మనందరినీ కాపాడినందుకు మరొకసారి ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి ఆరాధించడానికి మనకిచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు ఇంటర్నేషనల్ పాస్టర్స్ డే, అంటే అంతర్జాతీయ బోధకుల దినోత్సవం. మామూలుగా టీచర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే ఇలా ఉన్నట్టుగా బోధకులు కూడా ఒక దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి నాకు ఉదయం తెలీదు, నిన్నటి దినాన్ని తెలీదు, ఉదయం తెలిసింది. ఒక సహోదరులు చెప్పారు, ఆయన వాట్సాప్లో పంపిస్తేనే ఈరోజు ఆ పేపర్ ఇది చదవటం జరిగింది. అంటే బోధకులు ఎంత కష్టపడతారు, ఎంత ప్రయాసపడతారు అనేది ఆయన రాసి పంపిస్తే అది పేపర్ మీద పెట్టి చదవటం జరిగింది. ఈరోజు బోధకుడికి ఉండవలసిన లక్షణాలు, అంటే అర్హత, వాక్య విషయంలో ఎలా ఉండాలి అనేది కొన్ని మాటలు మనం వాక్యంలో నుంచి నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్ములను క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, అద్వితీయుడా, అగోచరుడా, ఆత్మస్వరూపి, మీ మహోన్నతమైన సర్వశక్తి కలిగిన అతి పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా చెల్లిస్తున్నామనైనా. సజీవులే కదా మిమ్మల్ని స్తుతించేది. భూమి మీద సజీవంగా ఉంచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మేము వెళ్ళే పాతాళమందు తెలివైన, ఉపాయమైన, జ్ఞానమైన, పగైన, ప్రేమైన ఏది ఉండదని మీరు తెలియచేశారు నాయన. మా చేతికి వచ్చిన ఏ పనైనా శక్తిలోపం లేకుండా భూమి మీద ఉన్నప్పుడే చేయాలి కనుక మా శక్తిలోపం లేకుండా మీ కొరకు, మీ పని కొరకు ప్రయాసపడే మనస్సును మాకు అనుగ్రహించండి. ఇదిగోనైనా అనేకమైన అద్భుతమైన విషయాలు, జ్ఞానయుక్తమైన విషయాలు, మా జీవితాలను పరలోకానికి చేర్చే విషయాలు మీరు మా కొరకు రాయించి ఇచ్చిన జ్ఞాన గ్రంథము, మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి మేము ఆలోచించుటకు సిద్ధపడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయముతో బోధిస్తున్న నాకును వింటున్న మీ పిల్లలకును అనుగ్రహించమని బ్రతిమలాడుచు ఇప్పటి వరకు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడునైన క్రీస్తు యేసు యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లరా, బోధకుల గురించి దేవుడు రాయించిన మాట ఒకటి చూసుకొని ముందుకు వెళదాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, బోధకుల యొక్క పాదముల గురించి దేవుడు రాయించిన మాట. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. రోమా పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరములైనవి. ఎవరి పాదాలంట? ఉత్తమమైనవేవి? మరియా మార్తల సందర్భంలో లూకాసు వార్తలో యేసుక్రీస్తు వారు బేతనియా గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ మరియ ఏం చేసిద్ది? యేసుక్రీస్తు పాదాల చెంత కూర్చొని నేర్చుకుంటూ ఉంటుంది. మార్తేమో ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. అక్కడ యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, గుర్తుంది ఎవరికన్నా? 11వ అధ్యాయము 10వ అధ్యాయము లూకాసు వార్త. అక్కడ యేసుక్రీస్తు వారు మార్తతో పలికిన మాట చదవండి ఒకసారి. 41, 42 వచనాలు. అందుకు ప్రభు, మార్తా మార్తా, 2 సార్లు పలికాడు. మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైంది ఒకటే. మరియు మరియ ఉత్తమమైన దానిని, అవసరమైంది ఏంటంట? ఒక్కటే. అది ఉత్తమమైంది. అంటే యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకునే మాటలే ఉత్తమమైనవి. అవి ఎవరో మన దగ్గర నుంచి తీసివేయలేరంట.
ఇప్పుడు సువార్త ప్రకటించే వాళ్ళు ఏం ప్రకటిస్తారంట? ఉత్తమమైన వాటిని ప్రకటించే వారి పాదాలు అవి మురిగ్గా ఉన్నా దేవుని దృష్టిలో సుందరాలి. మన పిల్లలు మురిగ్గా ఉన్న ముద్దొస్తారా రారా? మనకిష్టమైన పిల్లలు మనకు మురిగ్గా ఉన్నా ఆడు చీముడు గారుతున్నా ఆడు 1-2 చేసినా ఎత్తుకొని ముద్దాడు తల్లి. అదే పరాయి పిల్లలంటే అంత ముద్దురాడు. దేవుడికి ఎవరి పాదాలు సుందరంగా కనపడుతున్నాయి? ఉత్తమమైన వాటిని సువార్తగా ప్రకటించే వారి పాదాలు సుందరములైనవి. అంటే ఎవరైతే సువార్తను, ఉత్తమమైన సువార్తను ప్రకటిస్తారో, ఉత్త సువార్త కాదు సుమా, ఉత్త సువార్త వేరు, ఉత్తమమైన సువార్త వేరు. ఈ సువార్తను నిస్వార్థంతో ఎవరైతే ప్రకటిస్తారో వారి పాదములు దేవుని దృష్టిలోనే సుందరములైతే మనుషుల దృష్టిలో ఎలా ఉండాలి? ఈ పదాన్ని ఆసరాగా చేసుకొని అయ్యగారు మా ఇంట్లో కాలు పెడితే చాలు మా ఇల్లు ధన్యమైపోయిద్దని పంచలో ప్రార్థన చేస్తానన్నా ఒప్పుకోరు. నడింట్లోకి వచ్చి ప్రార్థన చేయమని అడుగుతారు. ఏది? సరిగ్గా వాక్యం తెలియని వాళ్ళు. వాక్యం తెలిసిన వాళ్ళు ఆ చేస్తే అంతా, చేయిపోతే అంతనే నిర్లక్ష్యంగా ఉంటారు. అది ప్రమాదమే, ఇది ప్రమాదమే. వాళ్ళేమో అతి భక్తితో ఏం చేస్తారు? లోపలికి వచ్చి అయ్యగారు పాదం పెడితే చాలు. ఎందుకంటే ఈ పదాలన్నీ ఎలా ఉన్నాయి వాళ్ళకి? వాళ్ళ పాదాలు సుందరం. పరిశుద్ధులు పాదాలు మోపితే నిజంగా ఆశీర్వాదమే. కానీ వాడు పరిశుద్ధంగా లేకపోతే మనం పాదం పెట్టినంత మాత్రాన వాళ్ళు ఆశీర్వాదం పొందుకోలేరు కదా. వాళ్ళు వాక్యానుసారంగా బతికితే దానికి తగ్గట్టుగా పరిశుద్ధుడు వెళ్ళి, ఉత్తమమైన బోధకుడు వెళ్ళి ప్రార్థన చేస్తే అప్పుడు ఆశీర్వాదం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేస్తూ అయ్యగారు వచ్చి పాదం పెడితే మా ఇల్లు ఏదో ఆశీర్వాదంతో నిండిపోయిద్ది అనే భ్రమలో ఉంటే అది ఆశీర్వాదం కాదు. అంటే ఉత్తమమైన పాదాలు, పరిశుద్ధుల పాదాలు పెట్టినా వాళ్ళు సరిగ్గా లేకపోతే అది వాళ్ళకు ఉపయోగం లేదు. అలానే మహాజ్ఞానం తెలిసి ఎక్కడున్నా పర్లేదు, ఆయన రాపోయినా పర్లేదు, ప్రార్థన అవసరం లేదు మాకు, మేము భక్తిగానే ఉన్నాం అనుకున్న ప్రమాదమే. ఎందుకంటే దైవజనుడిని గౌరవించటం అనేది దేవుడు చెప్పిన నీతి. ఒక మాట మన గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, ఒకసారి చదవండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. వాక్యోపదేశము పొందువారు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. పుట్టినోట్లో ఒక మాట ఉంది, చదవండి. లేక వాక్యోపదేశము పొందువారు సమస్త సద్విషయాల్లో, మంచి విషయాల్లో బోధించువానితో పాలివాడై ఉండాలి. అంటే వాళ్ళతో సమానంగా అన్ని వీటిలో పాల్గొనాలి. ఎవరు? వినేవారు. ఎవరితో సమానంగా? దైవజనులతో, వాక్యం బోధించే దైవజనులతో వినేవాళ్ళు కూడా పాలివారై ఉండాలి. మరియు మొదటి మాట ఏమన్నాడు? శ్రేష్టమైన మంచి పదార్థములన్నిటిలో. ఈరోజు ఆదివారం మంచి పదార్థాలు ఏమైనా తెచ్చుకున్నారు ఇళ్లలో? ఎవరిచ్చారు పాలిభాగం? ఎవరినైనా దైవజనులను పిలిచి, దైవజనులు అంటే వచ్చి వాక్యం చెప్పే నేను ఒక్కడనే కాదు, వాక్యం చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా దైవజనులే. ఏ రోజైనా ఒక దైవజనుడికి ప్రత్యేకమైన శ్రేష్ఠ భాగం ఇచ్చారా? వాక్యోపదేశం పొందువారు ఉపదేశించువానికి మంచి పదార్థములు అన్నిటిలో ఒకదాంట్లో కూడా ఇవ్వాల. ఆశీర్వాదాలు ఎలా వస్తాయి చెప్పండి? అంటే దైవజనుడిని గౌరవించడం, వాక్యం సరిగ్గా తెలియని సంఘాల్లోనే పిచ్చపిచ్చగా ఉన్నాయి. మరీ ఎక్కువగా గౌరవిస్తారు. వాళ్ళ పాదాలకు కూడా నమస్కారం చేసి వాళ్ళు చెయ్యేస్తే చాలు మాకు ఆశీర్వాదం వచ్చిందనే భ్రమలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. జ్ఞానం ఎక్కువైన చోట ఆయన మనం ఒకటే, పెద్ద తేడా ఏమీ లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. దేవుని యొక్క సేవకులు ఉత్తమమైన వాటిని సువార్తగా ప్రకటించే వారి పాదాలు సుందరములైనవి అంటున్నాడు. మరొక మాట చూద్దాం బైబిల్లో. గలతీ పత్రిక 3వ అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం నుండి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు నడిపించుటకు, మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయను. అంటే ఇప్పుడు మనం విశ్వాసం వలన ఏమయ్యాం? నీతిమంతులమయ్యాం. విశ్వాసం వెల్లడి కానప్పుడు వాళ్ళు ధర్మశాస్త్రం కింద ఉన్నారు. విశ్వాసం అంటే యేసుక్రీస్తు వారు బయటకు వచ్చాడు. అంతకుముందు మర్మంగా ఉన్నాడు పాత నిబంధన కాలంలో. ఎప్పుడైతే కొత్త నిబంధన వచ్చిందో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడో విశ్వాసం వెల్లడైపోయింది.
ఇప్పుడు మనం వెల్లడైన కాలంలో ఉన్నామా, వెల్లడి కాని కాలంలో ఉన్నామా? వెల్లడైన కాలంలో ఉన్నాం కాబట్టి మన గురించి ఏమంటున్నాడు? విశ్వాసమూలమున నీతిమంతులు. అంటే పరిశుద్ధులు ఎవరయ్యానంటే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వాళ్ళని నీతిమంతులుగా తీర్చేశాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా. మనం యేసుక్రీస్తు ద్వారా ఏమయ్యాం? నీతిమంతులు అయ్యాం. అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళందరూ ఎవరు? నీతిమంతులు. అంటే పరిశుద్ధులు. పరిశుద్ధుల పాదాలు ఎలా ఉండాలి? సుందరంగా ఉండాలి. ఎటువైపు వెళితే సుందరంగా ఉంటాయి, ఎటువైపు వెళితే దరిద్రంగా ఉంటాయి? పాదాలు సుందరమే. ఎటువైపు వెళితే? సువార్త పనిలో వెళితే సుందరం, దుర్వార్త పనిలో వెళితే కంపు అన్నమాట. యేసుక్రీస్తు ద్వారా, విశ్వాసం ద్వారా మన దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు అందరూ దైవజనులే. అందరూ దైవజనులు అయినప్పుడు అందరి పాదాలు ఎలా ఉండాలి? సుందరంగా ఉండాలి. మరి కొందరి పాదాలు ఎలా ఉంటున్నాయి చెప్పండి? శుభ్రంగా నువ్వు డెట్టాలతో కడుక్కున్నా ఈ సుందరంగా దేవుడి లెక్కలు. ఎటు? నీ పని కోసం, నీ సొంత పని కోసం, నీ కుటుంబం కోసం నువ్వు కష్టపడటానికి నడుస్తూ ఉన్నావు అనుకో, దేవుని పని కోసం నడవలేదనుకో, నీ పాదాలు దరిద్రం, సుందరాలు కాదు దేవుని దృష్టిలో. అప్పుడు దైవజనుడు ఎలా అవుతావు? బాప్తీసంలో ఏం తీర్మానం తీసుకున్నావు? ఇక్కడ నుంచి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకు తెరువు కోసం ఎంత త్యాగం చేసి, దేవుని పనికి త్యాగం చేసి మిగతా వాటి కోసం వెళ్ళిపోతున్నాం తప్ప మిగతా త్యాగం చేసి దేవుని పని కోసం ఎక్కడ వస్తున్నారు చెప్పండి? నేర్చుకోవాల్సింది బోల్డ్ ఉంది, అనుసరించాల్సింది ఇంకా చాలా ఉంది. నేర్చుకోరు, అనుసరించినప్పుడు మరి పరిశుద్ధులు ఎలా అవుతారు? పరిశుద్ధుల పాదాలు సుందరం ఎలా అవుతాయి? అందరూ బోధకులు అవ్వాలి. ఎందుకంటే ఈరోజు విశ్వాసులే రేపటి, నేటి బాలలే రేపటి పౌరులు అన్నప్పుడు ఈరోజు విశ్వాసులే రేపటి బోధకులు. అందరూ బోధకులే. బాప్తీసం ద్వారా అందరూ దయ్యపు జనము నుండి దేవుని జనాంగంగా మారారు. దేవుని జనాంగంగా మారిన అందరూ చేయాల్సిన పని ఏంటంటే ఉత్తమమైన వాటిని ఏం చేయాలి? బోధించాలి. ఉత్తమమైన వాటిని బోధిస్తే అప్పుడు నీ పాదాలు సుందరం అంటాడు దేవుడు. అంటే ఇది ప్రతి దైవజనుడికి ఉండవలసిన లక్షణం అన్నమాట. అర్థమైందా? ఈ దైవజనుడికి ఉండవలసిన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటి అని అంటే ఆత్మను పొందుకొని ఉండాలి. ఆత్మను పొందుకోవటం అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తీసం పొంది పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి. అందుకే కొరింథీ మొదటి పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట అంటాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 చదవండి. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలీదు. దేవుని ఆత్మ మనకు రావాలంటే, దేవుని సంగతులు తెలియాలంటే యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తీసం పొందాలి. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచితే సరిపోతుందా? విశ్వాసం ఉంచి బాప్తీసం పొందాలా? బాప్తీసం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మ వస్తాడు. పరిశుద్ధాత్మ వస్తే దేవుని సంగతులన్నీ మనకి అర్థమవుతాయి. అంటే పరిశుద్ధాత్మ వలన అభిషేకించబడ్డవారే దైవజనులు. పరిశుద్ధాత్మ గురించిన వివరాలు తెలియకుండా బాప్తీసం తీసుకున్న వాళ్ళు బయట సంఘాల్లో బోల్డ్ మంది ఉన్నారు. తండ్రి ఎవరో కుమారుడు ఎవరో తెలియకుండా బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇవన్నీ తెలియకుండా బాప్తీసం తీసుకొని నేను దైవజనుడిని, దైవజనురాలని అంటే అది దేవుడు ఇష్టపడే దైవజనుడు, దైవజనురాలు కానే కాదు. అంటే ఈ పాత నిబంధనలో ఇశ్రాయేలుకి సున్నతి అనేది గుర్తుగా ఇచ్చాడు. కొత్త నిబంధనలో బాప్తీసం అనేది గుర్తుగా ఇచ్చాడు. దేవుని జనాంగం అనటానికి, అన్యులు అనటానికి అదే గుర్తు. దాన్ని క్రీస్తు సున్నతి అంటాడు. అంటే అభిషేకం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12. మీరును బాప్తిస్మమునందు, అదేనా, క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితరి. క్రీస్తు యేసునందు ఏమయ్యారంట? క్రీస్తు యేసునందు శరీరేచ్ఛలతో కూడిన ప్రాచీన స్వభావాన్ని విసర్జించి, అంతకుముందు శరీరానికి ఉన్న చివరి చర్మాన్ని విసర్జించి,
సున్నతి. శరీరానికి ఉన్న ఎండింగ్ చర్మాన్ని విసర్జించి అప్పుడు సున్నతి పొంది దేవుని జనాంగమయ్యారు. ఇప్పుడు శరీరేచ్ఛలతో కూడిన ప్రాచీన స్వభావమును విసర్జించి దాన్ని ఏమన్నాడు ఇక్కడ? క్రీస్తు సున్నతి అన్నాడు. కింద మళ్ళీ అర్థం కాదేమోనని, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా తిరిగి లేచారు. యేసుక్రీస్తుతో పాటు సమాధి అయ్యారు. యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా నీళ్ళల్లో నుంచి తిరిగి లేచాము. అంటే అభిషేకం, మళ్ళీ అభిషేకం ఇస్తారు. మళ్ళీ తీసుకెళ్ళి 4-5 దైవజనులు నెత్తి మీద నూనె పోసి మేము ఈ వ్యక్తిని అభిషేకిస్తున్నాం. ఆల్రెడీ బాప్తిసమే ఏమంటున్నాడు? అభిషేకం అంటున్నాడు. మళ్ళీ అభిషేకం ఏంటి? మళ్ళీ పెళ్ళి అన్నట్టుంది ఇది కదా. ఒకసారే పెళ్లి చేసుకుంటారు, పెళ్ళి రోజు చేసుకుంటారు కానీ మళ్ళీ పెళ్లి చేసుకోరుగా. ఒకసారి బాప్తీసం పొందాడు అంటే అభిషేకం పొందాడు. పాత నిబంధన ఒకసారి అభిషేకించబడిన వాడిని మళ్ళీ అభిషేకిస్తారా? లేదు కదా, ఒకేసారి అభిషేకిస్తాడు యాజకుడు. మరి ఇప్పుడు ఒకేసారి బాప్తీసం ఒక్కటే కాబట్టి ఒకసారి బాప్తీసం పొందిన వ్యక్తి క్రీస్తు సున్నతి చేయబడ్డాడు. శరీరేచ్ఛలతో కూడిన ప్రాచీన స్వభావాన్ని విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొంది. అది చేతులతో చేయబడే సున్నతి పాత నిబంధన. ఇప్పుడు చేతులతో చేయబడని ఆత్మ సంబంధమైన సున్నతి క్రొత్త నిబంధన. ఇలా ఉన్నవారే దైవజనులు. అర్థమైందా? ఇప్పుడు ఆ దైవజనులు వాక్యానుసారంగా ఎలా బోధించాలి, ఎలా విభజించాలి, ఇవన్నీ ప్రవర్తించి అలా బోధించిన వారే నిజమైన దైవజనులు. వారే సన్మానానికి పాత్రులు. ఈ లెక్కలో లేకుండా ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు బోధించి ఇదే బైబిల్ చెప్తున్న బోధ అన్నారనుకోండి, మనుషులు గొప్పగా సన్మానించవచ్చు కానీ దేవుడి దగ్గర సన్మానం రాకపోగా అవమానమే వచ్చింది. అందుకే కొన్ని విషయాలు మనం వాక్యంలో నుంచి నేర్చుకుందాం ప్రియులారు. మత్తయి సువార్త. దైవజనుడు ఏమేమి తెలుసుకొని ఉండాలి, ఏమేమి బోధించగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి అనేది మనం చూడగలిగితే 13వ అధ్యాయము 52వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనం. ఆయన 52వ వచనం చదువుతున్నాను. అందువలన వీటన్నిటినీ మీరు గ్రహించితరని వారిని అడుగగా వారు గ్రహించితమండి. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు, పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరటం అంటే యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన రాజ్యంలో చేర్చబట్టం, అంటే సంఘములో చేర్చబట్టం. అప్పుడు శాస్త్రులు పరిచయులు ఉన్నారు, వారు ధర్మశాస్త్రం కింద ఉన్నారు యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో. యేసుక్రీస్తు వారు వచ్చారంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ రాజ్యంలో చేర్చబడిన శాస్త్రి అయినా పరిచయుడైనా ఎవరైనా. ఇప్పుడు లోకంలో ఎన్ని క్యాడర్స్లో మనం ఉన్నా ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించి ఆత్మ సహాయంతో బాప్తీసం పొంది పరిశుద్ధపరచబడిన మనము ఏ పనిలో ఉన్నా ఇక్కడ ఏం చేయగలగాలి, ఏ కెపాసిటీ మనం కలిగి ఉండాలంటే చెప్తున్నాడు అక్కడ. తన ధననిధిలో నుండి కొత్త పదార్థములు పాత పదార్థములు వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. ధననిధి ఎక్కడుంది? ఇది ఇంట్లో భోషాణంలోన మన హృదయములో ఉండాలి. హృదయములు ఏమేమి ఉండాలి? పాత నిబంధన ఉండాలి, కొత్త నిబంధన ఉండాలి. ఎవరికి? క్రీస్తు రాజ్యములో చేర్చబడిన వారికి. అంటే బోధకుడుగా ఉండవలసిన వారికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే పాత కొత్త నిబంధనలు అన్నీ తెలిసి ఉండాలి. అందులోని పదార్థాలు బయటికి తీసుకురాగలగాలి, కొత్త నిబంధనలో పదార్థాలు కూడా బయటికి తీసుకొచ్చి వివరించగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి. ఆయనకు పాత నిబంధనలో పట్టులేదండి అంటారు ఒక్కొక్క ఆయన గురించి, ఒక్కొక్క ఆయనకి కొత్త నిబంధనలో పట్టులేదంటారు. అన్నిటి మీద పట్టున్నవాడే నిజమైన దైవ సేవకుడు. పరలోక రాజ్యములో అంటే క్రీస్తు సంఘములో చేర్చబడిన ప్రతి శాస్త్రి కానీ పరిచయుడు కానీ ఎవరైనా సరే ఏ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలంట? తన ధననిధిలో నుంచి ఏమేం బయటికి తీసుకురాగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి? కొత్త పదార్థములు పాత పదార్థములు వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉండాలి. ఎవరు? ఈ గృహ నిర్వకులు. ఇంటి యజమానులు ఎవరు? మనమే. ఏ ఇల్లు? సంఘం అనే ఇల్లు.
సంఘం అనే ఇంటిని యజమానులుగా ఎవరున్నారంటే, ఇదిగో బోధించగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళందరికీ ఆ బాధ్యత ఉంది. సంఘానికి ఒక కాపరు ఉండటం మనుషులు ఏర్పాటు చేసిన పద్ధతి, సంఘానికి కాపరులు అనేకులు ఉండటం దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి. అలాంటి కాపర్లు మరి ఎక్కడ కనపట్టలేదు. అది ఆయన బాధ్యత అని ఊడ్చేవాళ్ళు వాళ్ళ బాధ్యత అనుకుంటున్నారు, మిగతా వాళ్ళు అందులో ప్రవేశించరు. బోధించేవాళ్ళు ఎవరైనా ఉంటారు, ఆ బోధకుడు పని లేదు, ఇది మనకు కాదని దాన్ని నిర్లక్ష్యం చేసి వదిలేస్తూ ఉంటారు. ప్రతి విశ్వాసి రోజు రోజుకి ఎదుగుతూ బోధించగలిగిన సామర్థ్యం కలిగి దేవుడి లెక్కలో సుందరమైన పాదాలు కలిగిన వ్యక్తులుగా గుర్తించబడాలి. అలా గుర్తించబడాలంటే పాత కొత్త నిబంధనలు అంతా నేర్చుకొని ఒక వాక్యాన్ని తీసుకొని దానికి సంబంధించిన రెఫరెన్సులు బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నిటినీ సమకూర్చి ఒక ప్రసంగం చేయటం పెద్ద గొప్పేం కాదు. దానివల్ల మిగతా ఎక్కడైనా దీనికి వ్యతిరేకమైన వచనాలు ఉన్నాయా లేదా అనేది తెలియాలంటే బైబిల్ అంతా ఏమై ఉండాలి, కనీసం ఒక అవగాహన ఉండాలి. కనీసం 1-2 సార్లన్నా బైబిల్ అంతా చదివితే తప్ప ఈ రెఫరెన్స్ నేను ఇలా చెప్తున్నప్పుడు ఇంకొక రెఫరెన్స్ ఏదైనా వ్యతిరేకం వస్తుందా లేదా అనేది ఎలా అర్థమైంది? అంతా చదివిన వాళ్ళకి అర్థమైందా, చదవని వాళ్ళకి అర్థమైందా? ప్రసంగాలు లిస్టులు ఉన్నాయి, చాలా పుస్తకాలు కూడా చాలా అమ్ముతారు. ప్రసంగాలు 600 ప్రసంగాలు 500 ప్రసంగాల పుస్తకాలన్నీ అమ్ముతారు. దానికి సంబంధించిన రెఫరెన్స్లన్నీ ఇస్తారు. ఆ రెఫరెన్స్లు తీసుకొని 1 గంట సేపు ఊదరగొట్టేయచ్చు. కానీ దానికి వ్యతిరేకమైన పదాలు, వ్యతిరేకమైన సందర్భాలు ఇంకెక్కడైనా బైబిల్లో ఉన్నాయో మనకి తెలియదు. అందుకని బైబిల్ అంతా పాత కొత్త నిబంధనలు అంతా ఒక అవగాహన కలిగి అప్పుడు అందులో ఉన్న సారాన్ని తీసుకొని బోధించే సామర్థ్యం కలిగిన వాడే నిజమైన దైవజనుడు. అది పరలోక రాజ్యం. అంటే సంఘములో అలాంటి దైవజనులు ఉండాలి. ఏదో 1-2 మాటలు నేర్చుకొని లేదా ఎక్కడో యూట్యూబ్లో విన్న ప్రసంగాలు బట్టి పెట్టేసి చెప్పగలిగే సామర్థ్యం వచ్చింది కదా అని టకాటకా చెప్పేశారనుకో, భలే చెప్పాడు అంటాడు. దానిలో ఏదైనా క్వశ్చన్లు వేశారనుకో, మళ్ళీ ఏమైంది, నేను విన్న దాంట్లో ఈ క్వశ్చన్ లేదంటాడు. అంతే కదా, క్వశ్చన్లు ఆన్సర్లు ఉండవుగా. ప్రసంగం అక్కడ చెప్పాడు, అది మనం విని నేర్చుకొని చెప్పేస్తాను. దానిలో ఇంకేదైనా తేడా వస్తే సమాధానం చెప్పడానికి మన దగ్గర ఆన్సర్ ఉండదు. అందుకని మొత్తం కనీసం చదవండి. రోజు ఉదయాన్నే మనం ఒక టైం టేబుల్ పెట్టాం, అది ఎక్కడో మట్టిలో కలిసిపోయింది. ఏంటది? అనుదిన ఆత్మీయ పరిశీలన పత్రం. ఆ పత్రం రుబ్బేసినట్టున్నారు, పత్రంలో వేసేసి. ఎక్కడ ఉందో తెలియదు కదా. గుర్తుంది ఎవరికన్నది? ఏ రోజైనా బైబిల్ చదువుతున్నారు అందరూ? అలా చదువుతూ వస్తే కదా ఏదో ఒక రోజు బైబిల్ కనీసం ఒకసారన్నా కంప్లీట్ అయ్యిద్ది. అసలు చదవకుండా ప్రసంగం కోసం 4 మాటలు ముక్కును గడిపించుకొని అప్పచెబితే ప్రయోజనం ఉందండి. అది దైవజనుల లక్షణం కానే కాదు ప్రియులరా. పాత కొత్త నిబంధనలో ఉన్న సారమంతా ఎక్కడ ఉండాలంట? హృదయం అనే ధననిధిలో ఉండాలి అంటున్నాడు. యేసుక్రీస్తు వారికి అంతా తెలుసు, ఎందుకంటే దేవుడి దగ్గర అన్నీ విన్నాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు? ఒక మాట చూడండి, 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయుదాన్ని దాసుడికి తెలియదు, ఎరుగడు. కనుక ఇక మిమ్మల్ని దాసులు అని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ ఎవరికి? శిష్యులకి. అన్నీ చెప్పాడా? కొన్నే చెప్పాడా? అన్నీ చెప్పాడు. మరి పరిశుద్ధాత్మ వచ్చి చెప్పింది ఏంటంటే జ్ఞాపకం చేస్తాడు. నేను చెప్పినవి మీకు అర్థం కాదు, ఇప్పుడు పూర్తిగా మీలో పరిశుద్ధాత్మ లేడు కాబట్టి నేను చెప్పినా మీకు అర్థం కాదు కాబట్టి చెప్పాను, చెప్పాల్సినవి అన్నీ చెప్పేశాను. కానీ పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడు? నా వాటిలోని తీసుకొని మీకు జ్ఞాపకము చేయను అంటాడు యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర విన్నాయి అన్ని శిష్యులకు చెప్పాడా లేదా? అన్నీ చెప్పాడు, ఏమీ దాచుకోలే. ఇదే బాణి అపోస్తులైన పౌలు గారు కూడా అనుసరించారు. అందుకే అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం చూడగలిగితే, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం. దేవుని సంకల్పం కొంత అన్నాడా? అంతయు అన్నాడా? దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదన్నాడు. అంటే పౌలు గారికి దేవుడిచ్చిన జ్ఞానం అంతా చెప్పేశాడు. చాలామంది బోధకులకి అంతా తెలియదు, సర్వసత్యం తెలియదు. సరిగ్గా మన వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ వేస్తే బయట బోధకుల్ని బ్యాబ్బే అనాల్సిందే.
ఎందుకంటే సర్వసత్యం వాళ్ళకు తెలియదు, చాలామందికి తెలియదు. బయట ప్రసంగ పుస్తకాలు కొనుక్కోనో, లేకపోతే వాళ్ళ గురువు గారి దగ్గర నేర్చుకున్న పారంపర్య ఆచారాలు పట్టుకోనో అలా సంఘాన్ని నడిపిస్తూ ఉంటారు తప్ప బైబిల్లో ఉన్న సారం మొత్తం, సంకల్పం, దేవుని సంకల్పం ఏంది, అసలు భూమిని ఎందుకు చేశాడు, ఆకాశాన్ని ఎందుకు చేశాడు, భూమి మీద మనకు మట్టి శరీరాల బ్రతుకెందుకు ఇచ్చాడు, మనకు పరీక్ష కోసం సాతాన్ని ఎందుకు ఉంచాడు, ఇవన్నీ చాలామందికి తెలియదండి. ఆశీర్వాదాలు పట్టుకొని దాంతో సంఘాలు నడిపిస్తూ కోట్లు గడిస్తున్న వారు చాలామంది ఉన్నారు ప్రియులారా. అలాంటి వారిని దేవుడు దైవజనులు అనడు, వాళ్ళు దెయ్యపు జనులే. దేవుని సంకల్పం అంతా ఎరిగి సందర్భాన్ని బట్టి ఆ సంకల్పంలోని ఒక భాగాన్ని తీసి పంచగలిగే సామర్థ్యం ఉన్నవాడే నిజమైన దైవజనుడు. మరొక క్వాలిఫికేషన్ చూద్దాం బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఏం ప్రకటించాలో చెప్తున్నాడు, ఎలా ప్రకటించకూడదో చెప్తున్నాడు. 2వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన క్రీస్తును, యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకుంటుని. అదేంటి అందరు చెప్పేది ఏంటి సువార్త? సిలువ వేయబడిన యేసుక్రీస్తునా, సిలువ వేయబడక ముందు ఉన్న యేసుక్రీస్తునా? చెప్పేది ఎక్కువ మంది సిలువ వేయబడక ముందు ఉన్న యేసుక్రీస్తు ఏం చేశాడంటే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, రోగాల్ని తీసేయటం, దయ్యాలను వెళ్ళగొట్టడం, మహత్కార్యాలు అన్నీ చేశాడు. సిలువ తర్వాత పునరుద్ధానం గురించి అద్భుతమైన విషయాలు నేర్పించాడు వాళ్ళకి 40 రోజులు ఉండి. అంటే పౌలు గారు ఏది చెప్తున్నాడంట? సంకల్పం అంతా చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? సిలువ వేయబడిన క్రీస్తు, యేసుక్రీస్తుని నువ్వు ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు? ఎవరి కోసం సిలువ వేయబడ్డాడు? నీ పాపం కోసమే కదా, నా పాపం కోసమే కదా అని సిలువ సువార్తను ప్రకటించాలి. కానీ ఈరోజు సిలువకు ముందు క్రీస్తుని ప్రకటిస్తూనే ఉన్నారు. 1వ అధ్యాయం అదే కొరింథీ మొదటి పత్రిక 23వ వచనం కూడా చూడండి. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము అంటున్నాడు. ఇక్కడ కూడా ఏమన్నాడు? సిలువ వేయబడిన క్రీస్తునే మేము ప్రకటిస్తున్నాము. ఇది కాకుండా బయట వాళ్ళ కథలు, కట్టుకథలు, అమెరికాలో ఇది జరిగింది, ఫలానాయన భక్తుడు, ఫలానాయన భక్తురాలని ఎవడో రాసిన పుస్తకాల్లో తీసుకొని స్టోరీలన్నీ చెప్తే ఆడిని బట్టిని ఎవరో నమ్మారనుకోండి, అది సువార్త ఇద్దా, దుర్వార్త ఇద్దా? నువ్వు ఎవరి గురించి చెప్పాలి? సిలువ వేయబడిన క్రీస్తుని గురించి మాత్రమే చెప్పాలి. ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి అన్ని శ్రమలు అనుభవించి సిలువ మరణం పొందటం వెనుక ఉద్దేశం ఏంటి, దేవుని సంకల్పం ఏంటి, అది చెప్పాలి. అది చెప్పకుండా కహానీలు, కట్టుకథలు, హల్లెలూయాలు చెబుతూ సమయాన్ని అంతా తినేస్తూ జనాల్ని ఉర్రోతలోగించాడు అనుకోండి, అది దేవుని బోధకుడు చేయవలసిన పని కాదు. ఇది నిజమైన బోధకుడు చేయవలసిన పని ఏంటంటే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించాలి. 2వ అధ్యాయం 1 కొరింథీ 13వ వచనం చూడండి ఒకసారి. ఆ ప్రకటించే సందర్భంలో ఎలా ప్రకటించాలో చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పు మాటలతోనే బోధించాలి. ఆత్మ సంబంధమైన సంగతులు తీసుకెళ్ళి శరీర సంబంధమైన సంగతులకు పోలుస్తూ దయ్యపు బోధలు చేయకూడదు. బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు. ఆత్మ సంబంధమైన సంగతులు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు. వాళ్ళు వ్రాయబడిన దృష్టాంతాలను ఎత్తి బోధించాలి తప్ప ఆత్మ సంబంధమైన సంగతులు శరీరానికి, శరీర సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులకు అసలు పోల్చనే కూడదు. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పే మాటలతోనే బోధించాలి తప్ప సొంత జ్ఞానాన్ని అక్కడ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. నేను అందుకే కథలుగా చెప్పొచ్చు, స్టోరీని చదివేసి అవగాహన చేసుకొని స్టోరీ మొత్తం మాటలతో చెప్పేయచ్చు, వినటానికి చాలా అద్భుతంగా సొంపుగా ఉంటుంది. ఇంక అందులో కాస్త వాక్చాతుర్యం వాడేసామనుకోండి, సినిమా వాళ్ళు అలాగే తీస్తారు. ఉన్న స్టోరీ ఒకటైతే దానికి కొన్ని డైలాగులు యాడ్ చేసి ఎదుటి వాళ్ళకి సంతోషాన్ని, పౌరుషాన్ని, ఆనందాన్ని కలిగించే విధంగా డైలాగ్ డెలివరీ ఉంటుంది. అది వినటానికి, చూడటానికి
ఎంతో ఉత్తేజంగా ఉంటుంది. ఇదే స్టోరీని వినసొంపుగా కొంచెం వాక్చాతుర్యంతో ప్రకటిస్తే పరిస్థితి ఏంటి? క్షణాలకు బాగానే ఉంటుంది, కానీ ఆత్మీయంగా వాళ్ళల్లో పరివర్తన రాదు. అందుకే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మనేర్పు మాటలతోనే. బైబిల్లో పేతురు గారు ప్రసంగం చేస్తే ఆ పేతురు గారు చేసిన ప్రసంగం ఖచ్చితంగా వాక్యానుసారంగా ఉంది అని యేసుక్రీస్తు తమ్ముడైన యాకోబు గారు డిక్లేర్ చేశారు. 15వ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం నుండి చూడండి దయచేసి. అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం నుండి. పేతురు గారు చెప్పారు, అయిపోయింది. తర్వాత పౌలు గారు బర్నబా గారు మాట్లాడారు, అది అయిపోయింది. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను. యాకోబు అంటే యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యుడైన యాకోబు కాదండి. ఎందుకంటే ఆయన 12వ అధ్యాయంలోనే ఏమైపోయాడు? శిరచ్ఛేదనం చేయబడి చంపేశాడు హేరోదు. ఇక్కడ ఉంది యేసుక్రీస్తు తర్వాత పుట్టిన తమ్ముడైన యాకోబు గారు. ఈయన అంటున్నాడు, అప్పుడు మారిపోయారనమాట. యేసుక్రీస్తు పునరుద్ధానుడు ఎప్పుడైతే అయ్యాడో అప్పుడు నమ్మేశారు వీళ్ళు. ఆయన తమ్ముడైన యాకోబు ఏమంటున్నాడు? సహోదరులారా, నా మాట ఆలకించండి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నాడు. వారిని ఎలాగో మొదట కటాక్షించానో సుమియోను వివరించి ఉన్నాడు. సుమియోను అంటే పేతురు గారి పేరు, మరొక పేరు ఇది. క్యాఫా అని ఒక పేరు ఉంటుంది, సుమియోన్ అని ఒక పేరు ఉంటుంది, సీమోన్ అని మరొక పేరు ఉంటుంది, పేతురు అని మరొక పేరు ఉంటుంది. కాబట్టి సుమియోను వివరించి ఉన్నాడంటే అంతకుముందు ఎవరు మాట్లాడారంటే పేతురు గారు మాట్లాడారు. రైట్. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ప్రవక్తలు పాత నిబంధనలో చెప్పిన వాక్యాలు, సుమియోను గారు చెప్పిన వాక్యాలు సరిపోయినాయి. చూసారా? వాక్య సంబంధమైన సంగతులు ఆత్మనేర్పు మాటలతో సరిచూడాలని చదివా ఇందాక. ఇప్పుడు పేతురు గారు చెప్పిన మాటలు పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలకి ఖచ్చితంగా సరిపోయినాయి అని యాకోబు గారు చెప్తున్నాడు. ఎందుకంటే ఎలాగంటే, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్ని జనులను ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆమోసు గ్రంథంలో ఉంటుంది ఈ మాట 9వ అధ్యాయంలో. అంటే ప్రవక్తలు చెప్పిన మాటలు ఇప్పుడు పేతురు గారు చెప్పిన మాటలకి సరిపోయినాయా? సరిపోయినాయి. అంటే వాక్యాన్ని చెప్పినప్పుడు పాత నిబంధనలోది కొత్త నిబంధనలోది మ్యాచ్ అయిందా లేదా? ఆ ప్రవచనం నెరవేరిందా లేదా? ఆత్మీయంగా అది సెట్ అయిందా లేదని చూడాలి తప్ప ఎవడో బయటోని తీసుకొచ్చి దాంతో సరిపోల్చామనుకోండి, అది ఆత్మ సంబంధమైన సంగతులు కాదు. అంటే నిజమైన దైవజనులు ఎలా బోధిస్తారు? ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మనేర్పు మాటలతోనే బోధించాలి తప్ప బయట కథలు, పెట్ట కథలు, ఎవరో స్టోరీలు తీసుకొచ్చి అస్సలు బోధించకూడదు. ఈరోజు బాగున్నాను నేను, రేపు పడిపోతే గ్యారంటీ అంతవరకు కాపాడుకోగలనా లేదా అన్నది, కాపాడుకోవాలనే తపన ఉంటుంది. కాపాడుకోగలమా లేదన్నది నో గ్యారంటీ. ఎలాగైనా పడిపోవచ్చు. సాతానుగాడు ఎవడికి ఎలాంటి బలహీనత ఉంటుందో ఎరిగినోడు కాబట్టి ఎలా పడగొట్టాలని దివారాత్రాలు మన కోసం కాచుకొని ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు కదా, నా ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే యోబు గారి విషయంలో ఆకాశంలో అటు ఇటు సంచరిస్తూ తిరుగులాడుతూ వచ్చారంటే అందరూ చూసావు కదా, శాటిలైట్కి కూడా కనపడిన వాళ్ళు నీకు కనపడతారు. అందరినీ చూసావు కదా, నా కుమారుడని యోబు సంగతి ఆలోచించావంటే అందరినీ గమనిస్తాడా? మరి ముఖ్యంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి పద్ధతిగా బతుకుతున్న వారి ఎడల మరీ దృష్టి ఉంచుతాడు వాడు. కాబట్టి ఎవరి మీద ఉంటుందో వాడి దృష్టి? ఎప్పుడు ఎవరు పడిపోతారో తెలియదు. వాడు దృష్టి పడితే దిష్టి తగలక తప్పదు, దిష్టి కొట్టుకుపోతారు అంతే. మహాభక్తులు సైతం రాలిపోయిన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి బయట వ్యక్తుల్ని మనం పోల్చి మాట్లాడకూడదు. ఎప్పుడు కరెక్ట్గా ఉంటారో ఉండరో తెలీదు. అందుకే ఆత్మ సంగతులు ఆత్మనేర్పు మాటలతో సరిచూస్తూ బోధించాలి, వాటిని గూర్చే మనం ప్రకటించాలి అన్నాడు. రెండోది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞాన అతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను. ఏంటంట? వాక్చాతుర్యంతో ప్రకటించే వాళ్ళు ఉన్నారా? చెప్పండి. ఇప్పుడు అయ్యగారు చెబుతుంటే లేకబుద్ధి కాదండి, అసలు మొత్తం లీనమైపోయామండి అంటారు. వాక్యాన్ని కనెక్ట్ అయిన వాళ్ళు కాదు వీళ్ళు. దేనికి కనెక్ట్ అయిన వాళ్ళు? వాక్చాతుర్యానికి. ఆ మాటల్లో ఏదో గారడి ఉందండి, మహత్వం ఉందండి, అందుకే మేము పక్కకు కూడా వెళ్ళలేకపోయామండి అంటాడు. అంత బాగుంటుంది సాక్ష్యాలు కానీ కథలు కానీ చెప్తుంటే. దయ్యం కథలు చెప్తాడు ఒక ఆయన, ఇంకొక ఆయన పేదరాశి పెద్దమ్మ కథలు చెబుతాడు, ఇంకొక ఆయన ఎవడో దైవజనుడు గురించి చెప్తాడు. అది జరిగిందో జరగలేదో కూడా మనకి తెలియదు. అంటే వాక్యాన్ని వాక్చాతుర్యంతో చెప్పకూడదా? చెప్పొచ్చా చెప్పకూడదా? ఖచ్చితంగా ఈ వాక్యాలని ప్రాస ఉపయోగించి కాస్త అక్కడక్కడ గ్రాంధికం తగిలించి మసాలా అద్ది బోధించాం అనుకోండి, వాక్యంలాగా ఉండదు, మంచి దమ్ బిర్యానీ పెట్టినట్టు ఉంటుంది. దానికి హత్తుకుపోయి కోకొల్లలకు ఆ సంఘానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కాపర్ అక్కడ లేకపోయినా తెర మీద బొమ్మ కనపడితే చాలు వెళ్ళిపోతూ ఉంటారు, గుంపులు గుంపులుగా వెళ్ళిపోతారు. కష్టపడే కాపరికి ఏమివ్వరు, కానీ ఆ బొమ్మను చూసి దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారు. బంగారపు నగలు ఉంగరాలు కూడా అందులో వేసేస్తున్నారంట. అక్కడ ఎందుకు అంత ప్రేరణ కలిగిందంటే వాళ్ళ వాక్యం ఎలా ఉంటుంది? వాక్చాతుర్యంతో ఉంటుంది. 4-5 వచనాలు కూడా చదవండి అందులోనే. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసి కొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. బయట స్టోరీలు వద్దా? తీయగా ఉండొద్దా మాటలు? పాస్టర్ గారు మాట్లాడుతుంటే గుచ్చుతున్నాడండి మమ్మల్ని హృదయాల్లోని. పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సంఘాన్ని ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎదిరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాక్యం ఖచ్చితంగా గుచ్చిద్ది. నువ్వు అలా లేవు కాబట్టి నీకు గుచ్చిద్ది, ఉంటే గుచ్చుకోదు. పేతురు గారు ప్రసంగిస్తుంటే వాళ్ళ హృదయంలో పొడిచాడంట. 2వ అధ్యాయంలో అంటాడు కదా, 36వ వచనం కదా, 35-36 కదా, అపోస్తల కార్యాల గ్రంథం. వాక్యం చెబుతుంటే పేతురు గారు వాళ్ళకి ఏమనిపించిందో చూడండి. వారు ఆ మాటలు విని హృదయములో నొచ్చుకొని, ఏ సంతోషం లేదా? వాక్యం కదా పేతురు గారు చెప్పింది, ఎందుకు సంతోషం లేదు? ఆనందం ఎందుకు లేదు? గుచ్చుకుందంట వాక్యం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అన్యాయం చేశారు, ప్రభువుని సిలువేశారు, మేము చేసింది తప్పని వాళ్ళకి అర్థమైంది. ఆ నొచ్చుకొని అన్న చోట ఫుట్ నోట్ ఉంది చూడండి, ఏముందో హృదయములో. అంటే వాక్యం పొడిచేసిద్దా? వాక్యం చెబుతుంటే ఆనందిస్తూ నవ్వారనుకోండి, అది జోకులేస్తున్నాడు, కట్టుకథలు చెప్తున్నాడు. కొంతమంది అంటారు, పలానా ఆయన మీటింగ్కి వెళ్ళామండి, కడుపు చెక్కలైపోయిందండి నవ్వలేక. అంటే వాడు వాక్యం చెప్పలేదని అర్థం. మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. వాడు బయట కథలు చెప్పాడు, మీకు తీయని మాటలు చెప్పాడు. మనల్ని బాగు చేసే ముందు తీయగుంటుందా చేదుగుంటుందా? చిన్నపిల్లల్ని దాగమనండి, జ్వరం వస్తే మందు పోతే ఏమంటారు? వద్దు వద్దు అంటారు. ట్యాబ్లెట్ వేస్తే వద్దు వద్దు అంటారు. ఇంజక్షన్ చేస్తే పెద్దోళ్ళు సైతం భయపడతారు ఇంజక్షన్లకి, ట్యాబ్లెట్లకి. ఎందుకు? అది మనకి ఇష్టంగా తీయగా ఉండదు, కష్టంగా ఉంటుంది. కాబట్టి వాక్యం కూడా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా కసకస వేసేసిద్ది, నరికేసిద్ది. నువ్వు అలా లేనప్పుడు ఉంటే హ్యాపీ, ఆనందం. అంటే వాక్యం చెప్పేటప్పుడు తీయటి మాటలు చెప్పకూడదు. అలా చెప్పాడంటే నిన్ను మోసం చేస్తున్నాడు దైవజనుడు అని అర్థం. మళ్ళీ చదవండి 4-5 వచనాలు. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. అంటే మనుషులు చెప్పిన కట్టు కథలను బట్టి నేను విశ్వసించాను, అందుకే ప్రభువుని నమ్మానని నువ్వు అనుకుంటావేమో, తప్పది. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నువ్వు విశ్వసించొద్దు. దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకొని యేసుక్రీస్తుని అంగీకరించి అప్పుడు విశ్వసించు. మనుషులు ఏదో చెప్పాడు, పలానాయన సాక్ష్యం వల్ల నేను మారిపోయానండి అని అన్నావా, నీది ఫాల్సే. మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొని ఉండక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలను. నేను మాట్లాడినను
సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన, ఆయన పౌలు గారు మాట్లాడినా ఎవరితో ఆయన సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయటి మాటలు వినియోగించలేదు. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే మీకు వినియోగించాను. అంటే పరిశుద్ధాత్మ ఏవైతే చెప్పాడో బైబిల్లో ఆ సందర్భాలు తీసుకొని చెప్పాడంట. బయట సందర్భాలు తీసుకోలేదా? తీసుకోలేదు. ఇప్పుడు కరెంట్ అఫైర్ ఏదైనా జరిగిందనుకోండి, పలానా చోట పలాంది జరిగిందని వార్తల్లో తీసుకొని చెప్పొచ్చు. కానీ ఒక భక్తుడి గురించి అలా మనం చెప్పలేము. ఆయన నిజమైన భక్తుడో కాదో మనకు తెలీదు. ఆ దృష్టాంతం తీసుకొని ఇక్కడ యాడ్ చేయకూడదు. జరిగిన ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే చెప్పొచ్చు, కానీ పలానా ఆయన మంచి భక్తుడండి అని మనం సర్టిఫికేట్ ఇవ్వకూడదు. అవి తీసుకొచ్చి సంఘంలో చెప్పి ఆయన యందు విశ్వాసం ఉంచే విధంగా బోధించకూడదు. పరిశుద్ధాత్మ ఏవైతే సందర్భాలు మనకు తెలియజేశాడో ఆ దృష్టాంతాలని ఎత్తి బోధించాలి. దీనికి మించి ఎవరైనా తీయటి మాటలు చెబితే అది ఏ బోధ? దుర్బోధ. అది నిజమైన బోధకుడు ఆయన కాదు. పాస్టర్స్ డే సందర్భంగా బోధకుడు ఏమేం బోధించాలి, ఎలా ఉండాలో మనం నేర్చుకుంటున్నాం. మరొక వచనం చూద్దాం. 1వ అధ్యాయం 17వ వచనం. అదే ఇందాక చూసాం, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. అంటే సువార్త ప్రకటించే దాంట్లో ఏముండకూడదు? వాక్చాతుర్యం. వాక్చాతుర్యం అంటే ఎలా ఉండాలి? అనర్గళంగా. సినిమా వాడు డైలాగ్ చెప్తాడు చూసావు, హీరో ఒక 10 నిమిషాలు గొక్క తిప్పుకోకుండా టక్క డైలాగ్ చెప్పారనుకో, హాల్ అంతా విజిల్స్తో నిండిపోదు. ఆడికి అర్థం కావు డైలాగులు. విజిల్ వేసినోడికి డైలాగ్ ఏందో అర్థం కాదు, కానీ వీడు అనర్గళంగా అట్లా బేసు వాయిస్ పెంచుతూ చెప్పాడు కాబట్టి వీడికి బాగా నచ్చేసింది అంతే. ఏం చెప్పాడంటే ఏం చెప్పాడు అంటాడు తప్ప ఏం చెప్పాడో చెప్పడు. అలా అర్థం పర్థం లేకుండా వాక్చాతుర్యాన్ని ఉపయోగించి డైలాగులు, సినిమా డైలాగులు చెప్పినట్టు చెప్పాడు అనుకోండి, అది సత్యబోధకుడి లక్షణం కాదు. పరిశుద్ధాత్మ యందలి దృష్టాంతాలని ఎత్తి బోధించాలి. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. లోక జ్ఞానంతో బోధించకుండా దేవుని జ్ఞానంతో బోధించాలి దైవజనుడు అని చెప్పడానికి మనం ఇన్ని రెఫరెన్సులు చూస్తున్నాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ప్రియులారా. ఆయనంటే యేసుక్రీస్తు వారిని అనుసరింపక మనుష్యుల పారంపర్య ఆచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్త పడండి. అంటే బోధకులు కొంతమంది ఎలా బోధిస్తారంటే, మహాజ్ఞానం, తత్వజ్ఞానం, అసలు మీకు తెలియని మహాజ్ఞానం నా దగ్గర ఉంది. త్రిత్వ సిద్ధాంతం అని ఒకటి వచ్చింది, విన్నారా? త్రిత్వ సిద్ధాంతం అంటే ఖురాను, బైబిలు, మిగతా హిందువుల గ్రంథాలు అన్నిటినీ కలిపి ఒక సారాన్ని బయటకు తీశాడంట మహానుభావుడు. దీన్ని అనుసరిస్తే మీరు పరలోకం వెళ్తారని చెప్తున్నాడు. తత్వజ్ఞానం, నిరర్ధకమైన తత్వజ్ఞానం బోధించి మిమ్మల్ని చెరపట్టుకొని వెళ్ళిపోతారు కొంతమంది. అలాంటి బోధకులతో జాగ్రత్త. యెహోవా సాక్షులని వస్తారు కొంతమంది. అసలు యేసుక్రీస్తు వారి గురించే మీకు చెబుతా ఉండని చక్కగా పరిచయం చేసుకొని సిట్టింగ్ పొజిషన్లో కూర్చోబెట్టి మెల్లిగా అసలు యేసుక్రీస్తు దేవుడు కాదు, అసలైన దేవుడు పరలోకంలో ఉన్నాడు, మీరు ఆదివారం ఆరాధిస్తున్నారు, ఆదివారం విశ్రాంతి దినం కాదు, శనివారం విశ్రాంతి దినం అని ఇలా మెల్లిగా చెప్పగానే అక్కడ వాక్యాలు చూపిస్తారు బైబిల్లో. నిజమే కదా, మనం ఇంతకాలం పొరపాటు చేసావా కదా అని దీన్ని వదిలేసి ఆడు బోధలోకి వెళ్ళిపోతాడు. ఎంత ప్రేమ చూపిస్తాడంటే మన సంఘంలో కూడా ఎవరు అంత ప్రేమ చూపించరు. అంత ప్రేమను ఒలకబస్తారు. మీరు అలా మందిరానికి వెళ్తే అసలు వెల్కమ్ చెప్తానికి మనకు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఆ బొమ్మలు పెట్టి మనల్ని పూలు జల్లి ఎలా స్వాగతం పలుకుతారో అంతకంటే ప్రేమగా సంఘంలోకి ఆహ్వానిస్తారు. నరకానికి కూడా ఇలాగే స్వాగతం పలుకుతారు. అక్కడికి వెళ్ళి సెగదగితే తప్ప మనకు అర్థం కాదు. ఎలా బోధిస్తారంట? మళ్ళీ చదవండి ఆ మాట, 8వ వచనం. ఆయనను అనుసరింపకంటే యేసుక్రీస్తు వారిని ఫాలో అవ్వకుండా మనుషుల పారంపర్య ఆచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూఢపాఠములను అనుసరించి
మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానమును చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి బోధకులు కూడా ఉంటారు. మా అయ్యగారి కంటే ఈ అయ్యగారు భలే చెప్తున్నాడే అనుకున్నారనుకోండి, భలే భలే అయిపోతారు. నన్ను పెళ్ళిలో వెళ్ళాము, ఎక్కడ పిరంగపురం వెళ్ళాము. ఆయన పెళ్లి కూతురు తండ్రి పేరు భలేరావు అంట. పాస్టర్ గారు భలేరావు గారు భలే చెప్పారు అంటున్నారు. మనం భలే భలే అయిపోతాం దెబ్బ ఉంటే. ఎందుకంటే ఆ జ్ఞానం వినటానికి ఎలా ఉంటుంది, అబ్బా మనకు తెలియని ఎన్నో మర్మాలు ఇక్కడ చెప్తున్నారే, ఇది మన బైబిల్లో లేదే అంటే ఈయనకు బైబిల్ కంటే మహాజ్ఞానం తెలుసు అనే భ్రమలోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా. అలాంటి బోధకులు ఎవరైనా తగిలితే తస్మాత్ జాగ్రత్త. మరొక సందర్భాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. బోధించేవాళ్ళు ఎలా ఫీల్ అయి బోధించాలో చెప్తున్నాడు. 2వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాం. అంటే బోధించే బోధకుడు ఎలా ఫీల్ అవ్వాలి? నేను ఎక్కడున్నాం? దేవుని యందు క్రీస్తునందుండి. అంటే మన ఎదుట ఎవరున్నారు? ఎవ్వరు ప్రేక్షకులు లేరు అనుకోండి, అయినా ఎవరున్నారు? నువ్వేమో క్రీస్తునందున్నావు, నీ ఎదుట ఎవరున్నారు? ప్రతి బోధకుడు ఇది దృష్టిలో పెట్టుకున్నాడు అనుకోండి, ఫుల్ డిసిప్లిన్ వచ్చింది. ఎదుటోళ్ళు ఎర్రిగొర్రెలో నేను ఒక్కడనే మేధావిని అనుకొని బోధించామనుకోండి, అతిశయం పెరిగిద్ది. అనకూడని మాటలు అనరాని డైలాగులన్నీ వదిలేస్తాం. నా ఎదురుగా దేవుడు ఉన్నాడు, నేను క్రీస్తునందున్నాను అనే ఆలోచనతో బోధిస్తే ఎంత విధేయతతో, ఎంత సౌమ్యంగా ఎదుటివారికి అర్థమయ్యి మారు మనసు వచ్చే విధంగా బోధిస్తాం. ఎందుకు? ప్రజల కంటే ముందు ఎవరున్నారు మన ఎదుట అనుకోవాలి? క్రీస్తునందుండి దేవుని ఎదుట బోధిస్తున్నాం అనుకున్నాడు అనుకోండి, వాడు ఎలా బోధించడు? కలిపి చెరిపాడు అనేకుల వలె. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపాడు అనేకుల వలె ఉండక. ఎందుకు అలా ఉన్నారు? ఆడు ఫీల్ అయ్యారు, నేను దేవుడు ప్రభువులో ఉన్నాను, నా ఎదుట దేవుడు ఉన్నాడు అని ఫీల్ అయ్యాడు. కాబట్టి కలిపి చెరిపే అవకాశం ఇంక వాళ్ళకి లేదు. భయపడతారు. దేవుడు నా ఎదురుగా ఉంటే నేను వాక్యాన్ని కలిపి నా ఇష్టం వచ్చినట్టుగా చెప్పాలనే ఆలోచన నాకు వచ్చిద్దా? భయం వేసింది కదా. దేవుడు మన ఎదురుగా కూర్చుని నేను క్రీస్తులో ఉన్నప్పుడు ఎలా పడితే అలా నా ఇష్టం వచ్చినట్టు వాక్యాన్ని చెప్పొచ్చు అనే ఆలోచన వచ్చింది? అసలు రాదు. ఎందుకని? ఎదురుగా ఉంది ఎవరు? దేవుడు. మనలో ఉంది ఎవరు? ప్రభువు. అలాంటప్పుడు అలాంటి ఆలోచనలు రావు. మరి కలిపి చెరిపి చెడగొడుతున్న వారిలో ఎవరు లేరు? ప్రభువు లేడు. వాళ్ళ ముందు ఎవరు లేరు? దేవుడు లేడు. దయ్యం కూర్చున్నాడు కాబట్టి నిర్భయంగా కలిపి చెరుపుతూ ఉంటారు. కానీ అపోస్తలుడైన పౌలు గారు అలా చేయలేదంట. ఎందుకు? ఆయనకు భయం ఉంది. నాలో ప్రభు ఉన్నాడు, నా ఎదుట దేవుడు ఉన్నాడు. అది ఆయన ఆలోచన. అంటే ప్రతి బోధకుడు గమనించవలసిన విషయం ఏంటి? నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రదర్శించడం కాదు. నా ఎదుట దేవుడు ఉన్నాడు, నాలో ప్రభు ఉన్నాడు. కాబట్టి వినయ విధేయతలతో హెచ్చరిస్తూ నేను కూడా హెచ్చరిక పొందాలి అనే ఆలోచనతో ఉండాలి. ఇది నిజమైన బోధకుడి లక్షణం. మరొక సందర్భం, తిమోతికి రాసిన 2వ పత్రిక ఇదే విషయం. 2వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నామని ఫీల్ అవ్వాలి. అది తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి ప్రజలక దేవునిక కనపరుచుకోవాల్సింది. నేనేం చెప్పానో తెలుసా అని అందరూ చప్పట్లు కొట్టాలన్నట్టు చెప్పకూడదు. ఎలా చెప్పమన్నాడు? దేవుని ఎదుట యోగ్యత కావాలి ముందు. నువ్వు సూపర్గా చెప్పావని మనుషులందరూ అన్నా లాభం లేదు. శభాష్ నాయన నాకు మహిమ తెచ్చావని దేవుడు అనాలి.
దేవుని ఎదుట యోగ్యము కలిగిన వ్యక్తిగా ఉండాలి, సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా ఉండాలి. సిగ్గుపడకుండా చెప్పాలి వాక్యాన్ని. సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు. మనుషులకు కనపరుచుకోవటానికి జాగ్రత్త పడదు. నారింజకాయ ఇచ్చారనుకోండి, పిసికితే రసం వచ్చింది. అరటికాయ ఇచ్చారనుకోండి, పిసికితే గుజ్జు వచ్చింది. కానీ నీట్గా ఒలిసి తింటే చూడటానికి బాగుంటుంది. ఎదురు చూసేవాళ్ళకు కూడా మొహం వికారంగా పెట్టుకోకుండా, అసహ్యం పెట్టుకోకుండా భలే తింటున్నాడే అనుకుంటారు. వాక్యాన్ని కూడా ఎలా విభజించి బోధించాలి? సరిగ్గా విభజించాలి. సరిగ్గా విభజించకపోతే వాక్యం కూడా కంపు అయిద్దా? ఖచ్చితంగా ఇద్ది. ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాలి, ఎక్కడ కంటిన్యూ చేయాలో అక్కడ కంటిన్యూ చేయాలి, ఎక్కడ విడగొట్టాలో అక్కడ విడగొట్టాలి, ఎక్కడ కలపాలో అక్కడ కలపాలి. కత్తిరించడం కలపడం నాకు బాగా ప్రాక్టీస్. టీవీల్లో వైర్లు కట్ చేసి కలుపుతూ ఉంటాం కాబట్టి రిపేర్ చేయటం నాకు ఇష్టం. అందుకే రిపేర్ చేయడానికే దేవుడు బాగా వాడుకుంటున్నాడు. ఇతర సంఘాల్లో పాడైపోయిన టీవీలన్నీ నా దగ్గరకు వచ్చినాయి. వాటిని మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ బాప్తీసాలు ఇచ్చే కార్యక్రమం చేయాల్సి వస్తుంది. కాబట్టి వాక్యాన్ని ఎలా బోధించాలంట? బోధకుడు యోగ్యుడుగా దేవునికి కనపరుచుకోవాలి, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా కనపరుచుకోవాలి, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవాలి, జాగ్రత్త పడాలి. దేవుడికి కనపరుచుకో. దేవుడు చూస్తున్నాడు, దేవుడి ఎదుట నేను బోధిస్తున్నానని ఫీల్ అవ్వాలి. తర్వాత విశ్వసించులాగున బోధించాలి. అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం. అందరూ చదవండి. ఈకోనియాలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి ఎలా బోధించారంట? తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. తేటగా బోధించకపోతే ఎవరో విశ్వాసం ఉంచలేరు. భాషల గురించి మాట్లాడుతూ ఊదింది పిల్లన గురవా లేకపోతే సన్నాయా లేకపోతే ఇంకోట అనేది క్లారిటీ లేకపోతే ఊదిందేదో ఎవరికి తెలియదు. నువ్వు చెప్పేది క్లారిటీగా ఉండాలి. ఎలా ఉండాలంట? తేటగా ఉండాలంటే తేటగా ఉన్న నీళ్ళలో ఏం కనపడింది? అడుగునే ఉందో కనపడింది. వాక్యం కూడా క్లియర్ క్లిస్టల్ అంటాం చూసారా? అంత స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. అప్పుడు అనేకులు విశ్వసిస్తారు. మరి ముఖ్యంగా సువార్త చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. మిగతా మర్మాలంటే కొంచెం లోతుగా వెళితే అప్పుడు అర్థమవుతాయి. కానీ సువార్త తేటగా బోధిస్తే అనేకులు విశ్వసించారు. ఇక్కడ అదే జరిగింది. పాత నిబంధనలో కూడా ఎజ్రా గ్రంథం కానీ నెహెమ్యా గ్రంథంలో కూడా వాళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొని ఎలా బోధించారో చూడండి. ఒక మాట ఎజ్రా గ్రంథం చూడండి. ముందు 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆయన ముందు పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకు నిశ్చయము చేసుకొనెను, దృఢ నిశ్చయము చేసుకొనెను. యెహోవా ఆజ్ఞల వాక్యమునందును ఆయన ఇశ్రాయేలుకు విధించిన కట్టడ యందును శాస్త్రియు. ఇక్కడ 10వ వచనం ఒకటి సరిపోద్దండి మనకి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకోవటానికి ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాడు. అంటే ఆయన బాగా పరిశోధించి వాళ్ళని నేర్పించడానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడంటే ఎంత క్లియర్గా బోధించాడు. అదే నెహెమ్యా గారు కూడా నెహెమ్యా గ్రంథంలో రాస్తూ 8వ అధ్యాయము 7వ వచనం తర్వాత ఇదంతా చదివితే వాళ్ళు ఎలా బోధించారో అదంతా ఉంటుంది. 8:7 నెహెమ్యా గ్రంథం. జనులు ఇలాగూ నిలవబడుచుండగా యెషూవా బాని షేరేబ్యా యామీను అక్కోబు షబ్బెతై హోదియా
మైషేయ, కెలీట, అజరియా, యోజాబాదు, హనాను, యాలును, లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అంటున్నాడు. అర్థమైనా ఎడుస్తారు, అర్థం కాకపోయినా ఎడుస్తారు కదా. చదువులేని వాళ్ళకి ఉత్తరం వచ్చే వాళ్ళ అమ్మకి ఉత్తరం చూసి ఏడుతుందంట. ఏం బ్యాడ్ న్యూస్ ఉందో ఉత్తరం అని పక్కనోడు తీసుకొని చదివితే, ఏందమ్మా అన్నీ బాగానే ఉన్నాయి కదా ఎందుకు ఎడుతుందంటే, నాకు చదవటం రాక ఎడుతున్నాను అందంట. గ్రంథం అర్థమైతే బాధపడి ఏడుస్తారు, అర్థం కాకపోయినా ఏడుస్తారు. అది మన పని. అంటే స్పష్టంగా క్లియర్గా వాక్యాన్ని బోధించగలిగిన సామర్థ్యం ఉన్నవాడే నిజమైన దైవజనుడు. మరొక విషయం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడు ఎలా ఉండాలి? ఏటీఎం లాగా ఉండాలి. ఏటీఎంలో అన్న అప్పుడు పడితే అప్పుడు డబ్బులు రావు. ఎందుకంటే అందులో క్యాష్ అయిపోయినాయి అని రావచ్చు, నీ కార్డు సరిగా పనిచేయట్లేదని రావచ్చు, లేకపోతే సిగ్నల్ సరిగా లేదని రావచ్చు. కానీ దైవజనుడు ఎలా ఉండాలంట? ప్రతి సత్కార్యం ఎల్లప్పుడూ అనారోగ్యం వచ్చి లేవలేని పరిస్థితి వస్తే తప్ప ఎనీ టైము వాక్యాన్ని ప్రకటించటానికి, ఉపదేశించటానికి, ఖండించటానికి, బుద్ధి చెప్పడానికి, నీతి యందు శిక్ష చేయటానికి ఎవరు రెడీగా ఉండాలి? అలా ఉన్నవాడే బోధకుడు, నిజమైన బోధకుడు. నాకు ఇప్పుడు కుదరదు, నాకు కుదిరినప్పుడు రమ్మను అనకూడదు. ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలి. అవతల అవిశ్వాసి వాక్యం చెప్పే అవకాశం వచ్చింది, వెంటనే ఏం చేయాలి? వెళ్ళిపోవాలి, చెప్పేసేయాలి. లేదా అందుబాటులో ఎవరుంటే దగ్గర వాళ్ళు వెళ్ళి వాక్యం చెప్పే విధంగా ప్రేరేపించాలి. అలా ఎనీ టైము వాక్యాన్ని ప్రకటించడానికి ఫైర్ సర్వీస్ వాళ్ళన్నా ఒకవేళ లేట్ అవ్వచ్చేమో, కానీ వాక్యం చెప్పేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సాకులు చెప్పకూడదు. చెబితే వాళ్ళు నిజమైన దైవజనులు కాదు. అలర్ట్గా ఉండాలి, ప్రతి విషయంలో అలర్ట్గా ఉండాలి. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. సహోదరులారా, మీరు మమ్మును చూచి లేఖనముల యందు రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరు ఒకని పక్షమున మరొకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. ఎందుకు చెప్పాడంట పౌలు గారు? ఒకడి మీద ఒకడు చెప్పుకొని ఉప్పొంగకుండా ఉండటానికి, మమ్మల్ని చూసి లేఖనముల యందు వ్రాయబడి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదు. ఒకడి మీద ఒకడు ఎప్పుడు ఉప్పొంగుతారు? లేఖనాలను దాడితే ఉప్పొంగుతారు. లేఖనాలకు లోబడి ఉంటే ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచుకోండి. సహోదరుడు కోసం ప్రాణం పెట్టమన్నాడు. సహోదరుడు నిందించినా ఏది చేసినా తగ్గించుకోమన్నాడా, వాదన పెట్టుకోమన్నాడా? అంటే గొడవలు తగాదాలు ఉండకూడదు. ఉంటే లేఖనాన్ని అతిక్రమించావు. లేఖనాన్ని అతిక్రమించకుండా ఉండటానికే ఇదిగో మా గురించి మేము మా మీద సాదృశ్యంగా పెట్టుకొని ఈ సంగతిని మీకు చెప్పామంటున్నాడు కొరింథీ సంఘాన్ని. అంటే లేఖనాన్ని అతిక్రమించకుండా లేఖనానికి లోబడి బోధించాలి, లేఖనానికి లోబడి ప్రవర్తించాలి. అలాంటి ప్రవర్తించి బోధించిన వాళ్ళే నిజమైన దైవజనులు. ఇంకొకటి మనకు అందరికీ నోటెడ్ అయిన విషయం, రోమపత్రిక 2వ అధ్యాయంలో ఎదుటివానికి బోధించు 2:21. అంటే బోధ ఎదుటోళ్ళకే అనుకుని చెప్పేయటం బాగా అలవాటు అందరికీ కదా. నేను బాగా నేర్చుకున్నాను, బాగా చెబుతున్నాను. అసలు చెప్పిన బోధ నీవు పాటించావా లేదా అనేది ఆలోచించుకోవాలి.
ఏంటి, బోధిస్తూ నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి నా జీవితంలో. బోధిస్తున్నప్పుడు నాకు కూడా తగిలింది ఇవి. ఓహో, నేను ఇది పాటించట్లేదు కదా, ఇక నుంచి ఇది పాటించాలని నేర్చుకొని అనుసరించిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. కాబట్టి బోధ ఎదుటివాడికి అనుకుంటే పొరపాటు, బోధ ఎదుటివాడికి బోధించేవాడికి. ఎందుకంటే వాక్యం ఎలాంటిదని చెప్పాడు హెబ్రీ పత్రికలో, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే పదుననేదై వాడిగా ఉండి ఎముకలను కీళ్లను విభజించునంత మట్టుకు దూరుచు సజీవమైన బలము కలిగిన హృదయము యొక్క తలంపులను శోధించుచున్నది. అంత పవర్ఫుల్ వాక్యం. అలాంటిది ఎదుటివాడికి తెగిద్ది అనుకుంటే బోధించేవాడికి కూడా తెగిద్ది. కాబట్టి బోధించేవాళ్ళు ఎలా ఉండాలి, ఇది వాళ్ళకే, నాకు కాదనుకోకూడదు. నేను ఇవి పాటించానా లేదా, అనుసరిస్తున్నానా లేదా. ఒకళ్ళు అనుసరించకపోతే ఈరోజు బోధిస్తున్నానుగా ఈ రోజు నుంచి అయినా ప్రారంభించాలి అనుకొని బోధించేవాడే నిజమైన బోధకుడు. చెప్పేశాను, వాళ్ళే అనుసరిస్తారు లేకపోతే లేదని నేను అనుసరించలేదు అనుకో, నేను చెప్పినా నాకు ప్రయోజనం ఉండదు. కాబట్టి బోధించిన ప్రతి మాట ఎదుటివానికి నాకు కూడా అనుకొని బోధించిన వాడే నిజమైన బోధకుడు. అలాంటి బోధకుడినే సన్మానించాలి. అలాంటి బోధకుడినే మీ శ్రేష్టమైన పదార్థాల్లో పాలిభాగం ఇవ్వాలి. అయినా ఇవ్వరు కదా. ఇంకా చాలా ఉన్నాయి, సమయం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మనుషులు ఏర్పాటు చేసిన దినం ఇది. అంతర్జాతీయ పాస్టర్ల డే అని ఎవరో ఏర్పాటు చేశారయ్యా. ఈ సందర్భంగా దైవజనుడు అంటే ఎలా ఉండాలో, ఏ క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలో మీ వాక్యములో నుంచి మేము కొన్ని మాటలు నేర్చుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా తండ్రి, ఇలా ప్రతి బోధకుడు ఉంటే లోకం మరొక ఏదేను వలె ప్రకాశిస్తూ ఉంటుంది నాయన. నిజంగా లోకమందు ప్రతి బోధకుడు ఎలా బోధించి అనేకులను బోధకులుగా తయారు చేస్తే, ప్రతి ఒక్కరూ లోకములో మీ వాక్యాన్ని చేతబట్టుకొని జ్యోతుల వలె వెలుగుతూ ఉంటే లోకమంతా ఎంతో సంతోషంగా ఆనందంగా ప్రకాశిస్తూ ఉంటుంది నాయన. అదే పరలోక రాజ్యం భూమి మీదకు వచ్చిందా అన్నట్లు మనుషులు ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. కానీ బోధిస్తున్నాము, కానీ వాటిని అనుసరించలేకపోతున్నాం. సాతాను ఏదో ఒక విధంగా మమ్మల్ని తప్పుదారి పట్టిస్తూ వక్ర మార్గంలోనికి నడుపుతూ, నువ్వు కరెక్టే ఎదుటివాడే తప్పు అనే భ్రమలోనికి మమ్మల్ని తీసుకువెళుతూ మమ్మల్ని మేమే నాశనం చేసుకునే ఆలోచన మాకు ఇస్తూ తప్పు దారిలోకి మళ్ళిస్తున్నాడు నాయన. మీ పిల్లలైన వారిని ఆ దారి నుంచి మళ్ళించండి. ఎవరికి వారు తగ్గించుకుంటేనే, మీ బలిష్టమైన చేతి కింద అణిగిమణిగి ఉంటేనే, తను తాను తగ్గించుకున్నవాడే హెచ్చించబడిన అని మీరు చెప్పిన, మీ కుమారుని ద్వారా చెప్పిన మాటలు అక్షర సత్యం నాయన. ఇక్కడ తగ్గించుకుంటేనే పరలోకం అంత దూరానికి హెచ్చిస్తారన్న విషయాన్ని మేము ఎరిగి, ఎవరేమనుకున్నా, ఎంత హీనంగా మాట్లాడినా, ఎన్ని అనరాని మాటలు మమ్మల్ని అన్నా తగ్గించుకొని మీ చిత్తాన్ని నెరవేరుస్తూ మీ వాక్యాన్ని సరిగా విభజించి బోధిస్తూ అనుసరించే విధంగా మేము జీవించటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని, ఆనాడు 12 మందితో మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు శిష్యులను తయారు చేసి లోకానికి పంపిస్తే వారు ఈరోజు కొన్ని వేల లక్షల మంది అయిపోయారు నాయన. వారిలో నిజమైన బోధకులు ఎవరో మాకైతే తెలియదు, కానీ అలాంటి బోధకులకు తండ్రి మిక్కిలి సన్మానానికి పాత్రులని మీరు తెలియచేసిన మాటలను బట్టి స్తోత్రాలు. వారి పాదాలు ఎంతో సుందరమైనవని మీరు తెలియచేసిన మాటలను బట్టి స్తోత్రాలు. అలాంటి బోధకుల్ని జ్ఞాపకం చేసుకోండి. అలాంటి వారికి కావలసిన ఆయుష్ను, ఆరోగ్యాన్ని, పరిచర్య ధర్మాన్ని చక్కగా అనుగ్రహించమని కోరుకుంటూ, ఈరోజు మీ మాటలు విన్న మీ పిల్లలు ఆ దిశలో ముందుకు సాగటానికి ఆత్మ ప్రేరణ వారికి దయచేయమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకోనమని, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి అనారోగ్యం ఉందో, ఎవరెవరికి ఆర్థిక సమస్యలు ఉన్నాయో, ఎవరెవరికి మానసిక రుగ్మతలు ఉన్నాయో ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన ఆశీర్వాదం, మెండైన దీవెనలో అనుగ్రహించమని కోరుకుంటూ, ప్రతిదీ మీ చిత్తానికి విడిచిపెడుతూ, మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క జ్ఞానము కలిగిన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు
సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.